హలో గాయస్, ఇవాళ మనం ఇన్స్టాంట్ మామిడికాయ తురుము ఎలా చేసుకోవాలో చూద్దాం. 5 మామిడికాయలు తీసుకొని ఇలా తురుముకోవాలన్నమాట. వెల్లుల్లి రెమ్మలు తీసుకొని కచ్చాపచ్చాగా వాటిని దంచుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ ఆఫ్ ఆయిల్ యూస్ చేశాను. ఆయిల్ వేసుకొని కాస్త జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్, ఎండుమిరపకాయలు అండ్ మనం కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసుకొని అలా మరిగించుకోవాలి. నాకు ఇక్కడ 6 కప్పులు అయ్యింది మామిడికాయ తురుము. 6 కప్పుల వరకు నేను తురుము వేసుకున్నాను. 1 కప్పుకి కొంచెం తక్కువ ఉప్పు, కారం, ఆవపొడి, మెంతి పొడి మిక్స్ చేసి కొద్దిగా వేసుకోవాలి. కొంచెం జీలకర్ర పొడి, ఇది ఆప్షనల్. జీలకర్ర పొడి అనేది ఆప్షనల్. తర్వాత ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఆయిల్ చల్లారాక మనం తురుముని కలుపుకున్న దాంట్లో వేసుకుంటే వేడిగా ఇన్స్టాంట్గా మామిడికాయ తురుము రెడీ అయిపోతుంది అన్నమాట. సమ్మర్లో ఇలా ఇన్స్టాంట్గా మామిడికాయ తురుము చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. వాళ్ళు చాలా సూపర్గా చేశారని మిమ్మల్ని ప్రైజ్ చేస్తారు. ఖచ్చితంగా మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.